హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము కట్టెల పొయ్యి పైన అన్నం కూర వండుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే కట్టెల పొయ్యిని వెలిగించుకున్నాం. అన్నం బాగున అయితే కట్టెల పొయ్యి పైన పెట్టుకున్నాం. అన్నం ఉడికే వరకు మనం టమాటాస్ అయితే కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. టమాటా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం. అన్నం అయితే ఉడికింది. ఇప్పుడు గంజి వంపేసుకోవాలి. అన్నం వండడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని కలుపుకోవాలి. ఇప్పటిదాకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసేయాలి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు పసుపు కారం అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ టమాటాలు అయితే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటాలు అయితే బాగా ఉడికిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మన టమాటా కూర అయితే రెడీ అయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please don't forget to subscribe our channel.